మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో పూర్వకాలం పెళ్ళిళ్ళు జరిగేవి కదా, పెళ్ళిళ్ళు, పూర్వకాలం పెళ్ళిళ్ళు, కొత్త పెళ్ళిళ్ళు కాదు. పూర్వకాలం పెళ్ళిళ్ళలో గొడవ అవ్వకుండా ఎప్పుడైనా పెళ్లి జరిగేదా అమ్మా? గొడవ అవ్వకపోతే అది పెళ్ళి కాదు. గొడవ అంటే ఎలాంటి గొడవలు అయ్యేది చెప్పనండి? గొడవలు అంటే ఎలాంటి గొడవలు అంటే, రెండు కుటుంబాలు పూర్తిగా విడిపోయి, ఎందుకు పెళ్ళోళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు, పెళ్ళోళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు, పెద్ద గొడవలు, పెద్ద గొడవలు. మొదటి మంతులో కూర్చొని మూడవ మంది దాకా తింటున్నాడు అంటాడు. ఆడు మగ పిల్లోడు అని వీళ్ళకేం తెలుసు? అదేమన్నా పలావా లేకపోతే అదేమన్నా చికెన్ మటన్ అంటే కాదంట, పులిహార బూర్లు తినేస్తున్నాడంట, బేషన్లు మూడో బంతులో తినేస్తున్నాడంట. ఏమనుకోకండి, ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారు మీరు? అలాంటి పెళ్లి సందర్భాల్లో చూస్తే ఒకసారి చేయి చూపించాడు. మేము చూసామండి, భయంకరంగా తింటారండి వాళ్ళు, మామూలుగా ఉండదు, ఒక పట్టు పడేస్తారండి. పూర్వం వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు అంత పెద్ద తిండి తింటలేదు. కానీ ఆ రోజుల్లో అయితే ఇంకా పట్టే ఇంకా తెగ తినేసేవారు. దొరికిందిరా బాబు ఛాన్స్ అని. పులిహార దొరికేది కదా అప్పట్లో, పెళ్ళిళ్ళలోనే దొరికేది. ఇక వెజిటేబుల్ పలావ్ దొరికేది కాదు. ఇంకా అక్కడ కూర్చుని ఇంకా ఆడు మన మనసారా ఆరాధించినట్టు ఆడు మనసారా తినేసేవాడు. ఇక బూర్లు అయితే ఎన్ని బూర్లో బెజ్జలట్టడం నెయ్యి వేసుకోవడం తినేడు, బెజ్జలట్టడం నెయ్యి వేసుకోవడం తినేడు. ఆడికి ఏ బూరికైనా బెజ్జం పెట్టవలసిందే, నెయ్యి వేయవలసిందే. ఆ నెయ్యి వేయకపోతే మగపిల్లోళ్ళు అంతే. పెద్ద గలాట. ఆ గొడవ ఎంతవరకు దారి తీసేదంటే, మగపిల్లోళ్ళు అందరూ భోజనాలు చేయకుండా వెళ్ళిపోయి అంత దారి తీసేది. అదో ఆనందం. అంత పెద్ద గొడవ చేసేవారు. ఏంటి, రాగానే అందరి కాళ్ళు కడిగేయాలి, రాగానే పానకాలు ఇచ్చేయాలి, రాగానే స్వీటు హాటు పెట్టేయాలి, మర్యాదల్లో ఎక్కడ ఏం తక్కువ వచ్చినా సరే పెద్ద విధ్వంసమే జరిగేది. కానీ రాను పరిస్థితి మారింది. వాళ్ళు ఎలాగ పిల్లని ఎత్తున్నారో మనం అలాగే పిల్లోడిని ఎత్తున్నాం. దీంట్లో పెద్ద విశేషం ఏముంది, వాళ్ళెంతో మనమే అంతే అని తగ్గించుకుని ఇరుపక్షాలు వాళ్ళు చక్కగా మంచిగా సమాధానపడి వివాహాలు చేసుకుంటున్న వివాహాలు జరుగుతున్నాయి నేటి దినాల్లో కొద్దిగా. అంటే ఇదంతా దేనికి వచ్చిందంటే, పూర్వకాలం మనకి ఏం ఉండేది కాదు, తగ్గించుకునే స్వభావం కానీ తత్వం కానీ ఉండేది కాదు. తగ్గించుకోవడానికి ఇష్టపడం. వాళ్ళు వద్దన్న పని చేస్తే ఇంకా మనకి అసలు వాళ్ళు మామూలుగా టార్చర్ పెట్టరు మనల్ని. ఇది మొదటిది. వాళ్ళు తగ్గించుకోరు ఎట్టి పరిస్థితుల్లో, హెచ్చించుకుంటారు, తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. ఏ ఆత్మ పొందిన వాళ్ళు అది కనపడినవారు బయటికి, వాళ్ళు హెచ్చించుకున్నట్టు మనకు అర్థమైపోతాయి, అవతలకి అర్థమైపోతూ ఉంటుంది. రెండోది ఏంటంటే, తప్పు చేశావు అని చెప్పినా నువ్వు చేసే తప్పర్రా. కోరాహు, దాతాను, అభిరాముకి చాలామంది చెప్పారు మీరు చేసే తప్పు. అంతేకాదు, మోషే సాక్షాత్ మోషే చెప్పాడు మీకు ఇది మంచిది కాదు, మీరు ఇది చేయకూడదు అని. మోషే చెప్పినప్పుడు సమాజం చెప్పుంటారంటారా అండి? ఎన్ని దోపాత్తులు చేయించారు వాళ్ళు?
ఈ దుపార్తులు ఒక రోజు తయారైపోయినాయా? కొనుక్కొచ్చారంటారా? చేయించారంటారా? చేయించారు. అంటే ఎంత టైం బట్టి ఉంటుంది ఈ యొక్క దోపార్తులు తయారు చేయించడానికి? ఈ గ్యాప్లో మీరు మాట్లాడరా వాళ్ళను, ఇది మన పని కాదు, లేవీయుల పనే తప్ప ఇది మన పని కాదని చాలామందికి చెప్పరా? చెప్పారు. రెండవ స్వభావం ఏంటంటే తగ్గించుకునే స్వభావం. అంటే రెండోది ఏంటంటే తప్పు చేసినా సరే ఒప్పుకోరాళ్ళు. దానికి ఒక మాట కూడా అంటుంటారు, కింద పడినా నాదే పై చేయి. తప్పు అయితే సిగ్గు లేకుండా మర్యాదగా తప్పుని ఒప్పుకోవాలి. ఏం చేస్తారు మరి? మా తప్పు కాదు, ఏం కాదు, మాది తప్పు కాదు, మా తప్పు కాదంటే 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 కాదు. వాళ్ళు తప్పు చేస్తారో, వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేస్తున్న తప్పుని అందరూ చెప్తారు, కానీ ఆ తప్పును ఒప్పుకోవడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఇది రెండో పాయింట్. మీరు ఒప్పుకుంటున్నారా? అతిక్రమములను ఒప్పుకోవాలి. ఏం చేయాలి? తర్వాత విడిచిపెట్టాలి. మీరు తప్పే చేశారు కదా, ఆ తప్పును ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నేను 100 సార్లు చెప్తాను ఈ మాట. 100 సార్లు అంటే 100 సార్లు చెప్తాను, ప్రతి ఒక్కరికి చెప్తాను. దానికి 190 1,00,000 కారణాలు ఎతకూడదు. ఒక ఆవిడ కూర ఏదో కర్రీ చేసిందంట, బబానం కర్రీ అని. ఆ కర్రీ ఏంటో ఆవిడకే తెలియదంట, అందుకే కొత్తగా పేరు పెట్టింది ఆవిడకి, బబా అన్నం అనేసి. అది బాగుంటుందంట చాలా. అలా ఆయనకి కూర వచ్చిన తర్వాత ఏమండి ఈ కూర బాగుందో లేదు చూడండి అన్న. ఆడు ఇలా నోట్లు పెట్టుకుని నాలుగు మీదలో వేసుకుని ఉప్పు తక్కువ ఉన్నట్టు ఉంది అన్నాడంట. మీకు బీపీ పెరిగిపోతుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసాను అన్నట్టు. మరి కొంచెం కారం ఎక్కువగా ఉందన్నాడట. ఉప్పు తక్కువైంది కాబట్టి కారం ఎక్కువలాగా అనిపిస్తుంది అంటుందంట. అలాగా అని చెప్పారట. బాగుందా అన్నట. మసాలా ఘాటు ఎక్కువైనట్టు ఉందంట. అసలు దీనికి మసాలా అయ్యే టేస్ట్ అంటుందంట. దీనికి ఏంటంట? మసాలా అయ్యే టేస్ట్ అంట. ఉప్పు తక్కువైంది అన్నాడు. బాగుందా అని అడిగితే బాగుందా అని అడుగుతుంది. నోట్లో పెట్టుకుని ఉప్పు తక్కువైందంటే మీకు బీపీ కదా అందుకే ఉప్పు తక్కువ వేసానంటుందట. బాగుందా అని అడుగుతుంది. మళ్ళీ కారం ఎక్కువైంది అంటే ఉప్పు తక్కువ ఉంది కాబట్టి కారం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మళ్ళీ బాగుందా అని అడుగుతుందంట. మసాలా చాలా ఎక్కువగా అనిపిస్తుందంటే ఈ కూరకి మసాలా టేస్ట్ అంటుందంట. బాగుందా అని అడుగుతుందంట. మళ్ళీ వీడికి అర్థం కావట్లేదంట. నేను అది చూస్తే ఆడి కింద క్యాప్షన్ వేసాడంటే ఆడోళ్ళు నువ్వే ఇలాగ ఉంటావా లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడ మనిషి ఇలాగా ఉంటుందా అని వేసాడు కింద. నువ్వే ఇలా ఉంటావా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడ మనిషి ఇలాగా ఉంటుందా? ఏమండి లేరా అలాంటి వాళ్ళు మనలో? ఆడవాళ్ళు అనుకుంటుంటారు ఆ గ్రూప్ ఫస్ట్ గ్రాండ్ అంబాసిడర్ నేనే అనుకుంటుంటారు కొంతమంది. అంటే తప్పు చేస్తారో కానీ ఒప్పుకోరు. మీరు చాలా చాలా సున్నితంగా తీసుకుంటున్నారు కదా ఈ విషయాన్ని, చాలా చిన్నగా తీసుకుంటున్నారు కదా ఈ విషయాన్ని. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు తప్పు అని ఒప్పుకోరండి. నువ్వు 100 చెప్పు, వాళ్ళ నోట్లోంచి 4 కోసినా సరే తప్పు అని అనిపించలేము వాళ్ళతో. దాతాను అభిరామ్ అన్న వాళ్ళు తప్పు చేస్తున్నారు తెలీదా? మేము చేసేది తప్పు అని తెలియట్లేదా?
ఏమంటే పెద్దోళ్ళ మీద కోపం ఉందండి, పెద్దోళ్ళ మీద కోపం ఉందండి. సపోజ్ దావీదు మీద నాకు కోపం ఉంది, లేదు నిజంగా ఊరికే అంటున్నాను. దావీదు మీద కోపం ఉంటే నేను పెద్ద మనిషిని అయితే దావీదు మీద చూపించాలి. వాళ్ళ పిల్లల మీద మొట్టుకెళ్ళేసాను అనుకోండి, ఏంటి చదవడం అని కొట్టాను అనుకోండి, అది దుర్మార్గం కాదా? చెప్పండి మీరు, అది తప్పేనా? నా కోపం ఉంటే దావీదుని తిట్టు, 4 తప్పే ఉంది. మేమిద్దరం కలిసి తిట్టుకుంటాం, సమఉజ్జీలం కాబట్టి. వాళ్ళ పిల్లలు ఏం చేశారు? వాళ్ళ పిల్లల్ని ఎందుకు తిట్టుకోవడం? వాళ్ళు పసివాళ్ళు, వాళ్ళకి తెలియదు. ఇంకా కొంతమందికి ఇంత దౌర్భాగ్యం బుద్ధి ఉంటుందంటే, ఇక వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటుందంటే, వాళ్ళని తిడతా ఉంటారు వీళ్ళు. వాళ్ళ మనస్సాక్షిని ఎప్పుడైనా పరిశీలించుకుంటే, వాళ్ళు చేస్తుంది తప్ప ఒప్ప అని మనస్సాక్షిని పరిశీలించుకోవాలనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది, తెలీదా? తెలుస్తుంది. కానీ చెప్పండి, కానీ తప్పును ఒప్పుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు కదా అత్తగారి మీద, ఆ కుళ్ళిపోయిన కంపు కొట్టిన అన్నం పెడుతున్నావు కదా, తప్పు అనిపించట్లేదు అంటే తప్పు అనిపిస్తుంది, కానీ ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. నీ ఇంట్లో ఉన్న విషయాలు బయట బహిరంగంగా చెప్తున్నావు కదా, అది తప్పని తెలియట్లేదా? తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. నువ్వు వెళ్ళి కూర్చున్న స్థలం మంచిది కాదు, ఇది తప్పని నీకు తెలియదా? తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడటలేదు. తప్పు కదా? తప్పే, కానీ ఒప్పుకోనివ్వదు సాతాను. మనం చేసింది తప్పు అని ఒప్పుకోనివ్వదు. నేను చేసింది రైటే 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 రైటే, నువ్వు 100 సార్లు అడుగు, రైటే. సత్యమే గెలుస్తుంది, అబద్ధం గెలవదు. ఎప్పటికీ అది జరగదు. నువ్వు చేసేది తప్పు అని నీకు తెలిసిన తర్వాత, నిజంగా మారు మనసు పొందినోడు అయితే ఏం చేస్తావు తెలుసా? తప్పును దిద్దుకోవడానికి వెంటనే ఇష్టపడతావు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. కానీ దేవుని ఆత్మ ఎవరిలో అయితే లేదో, వాళ్ళు తప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. తప్పని తెలుసా? వాళ్ళకి తెలియదు అంటారా? ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి తప్పని. మేము చేస్తుంది తప్పని 100కి 100 తెలుసు, కానీ తప్పును ఒప్పుకోవడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. ఇది 2వ స్వభావం. ఏ స్వభావం? మొదటి స్వభావం ఏంటి అమ్మా? హెచ్చించుకోవడం, తగ్గించుకునే స్వభావం వాళ్ళలో లేదు. 2, తప్పును ఒప్పుకునే స్వభావం కూడా వాళ్ళలో ఉండదు. తప్పును అంటే ఇక్కడ ఈ దోపార్తలు తయారు చేస్తున్నారు కదా, ఇది చేసినప్పుడు దైవజనులు చెప్పారు, అలాగే మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తారు. ఇన్ని దోపార్తలు అంటే మాటలు కాదు కదా, ఇన్ని దోపార్తలు అంటే మాటలు కాదు కదా, ఖచ్చితంగా సర్వ సమాజము చెప్పుంటుంది. ఏమని? మీరు చేస్తున్నది తప్పు తప్పు తప్పు. తప్పు తప్పే కదండి, ఎవరు చేసినా తప్పు. నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పు అవదు. తప్పు తప్పే. 2ది. 3ది ఏంటంటే, వాళ్ళు దైవజన్ మీద తిరుగుబాటు చేశారు. దేవుని ఆత్మ లేనివాడు ఏం చేస్తాడంటే, దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తాడు. నువ్వెంత, నువ్వు చెప్పేది మాకు తెలీదా, మేము అంతకంటే ఎక్కువ చెప్పేసావు. ఒక్కోసారి ఏమవుతుంది చెప్పనండి, మేము వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది దృష్టిలోకి వస్తారు, వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది దృష్టిలోకి రారు. మేము ఆ ఫ్లోలో, ఆ సందర్భంలో ఆ విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళకి ఎంత ఇబ్బంది అంటే, ఇది నా కోసమే, ఇది నా గురించే ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాక్యం. చాలామందికి ఉంటుంది ఇది. దాన్ని ఏమంటారు తెలుసా? చెప్పండి మీరు. ఏమండి, మన రాజకీయ నాయకులు ఎక్కువ వాడుతూ ఉంటారు ఆ పదం. అమ్మా అయ్యా,
గుమ్మడికాయలు దొంగ. చెప్పండి. అభద్రతాభావం అంటే ఎవరు ఏమనుకున్నా సరే అది నా గురించి అనుకుంటున్నారు అనుకోవడం ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ధైర్యం లేదు. అంటే ప్రతి తప్పుని వాళ్ళ మీదకే వాళ్ళు తిప్పేసుకుంటున్నారు. వాళ్ళకి అభద్రతాభావం. ఎవరైనా సపోజ్ మనం నవ్వుకుంటున్నాం అనుకోండి, ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమన్నా సార్ నా గురించే వాళ్ళు నవ్వుకుంటున్నారు. గబుక్కుని ఎవరో అన్నయ్య ఎవరో నత్తే సర్లేరా నీతో మాట్లాడాలని అనుకో, వీడు నా గురించే మాట్లాడేసుకుంటున్నారు. మనం ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నారో అని వీళ్ళకి బాగా ఏంటది ఎంత ఆనందం పక్క నుంచి. ఈ గోడ తీసేస్తే బాగుండు. ఆయన అడగలేరు ఎవరితో మాట్లాడుతున్నామని, వీళ్ళు ఆగలేరు. దాన్ని ఏమంటారంటే అభద్రతాభావం అంటారు. నీ కానప్పుడు నీకెందుకు బాధ? నీ కాదండి నీకెందుకు బాధ? ప్రతిదాన్ని మీరు తీసేసుకుంటే ఇంకెందుకు, ఇంకెవరికి ఇవ్వద్దండి. బైబిల్లో ఉన్న శాపాలన్నీ మీరు తీసుకుంటారండి. చెప్పాలి, బైబిల్లో ఉన్న శాపాలన్నీ మీరు కావాలా? మీకే కావాలా? అలా ఉండకూడదు. కరెక్టా రాంగా తప్పు కదా, దాని మీద ఏం చేస్తారు తెలుసండి, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. ద్వేషం వాళ్ళలో వాళ్ళే ద్వేషం పెంచేసుకో పళ్ళు నూరేసుకుంటుంటారు. పై పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఇది నాకు అరిగిపోయి ఈ మధ్యన అరగట్లా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అస్తమానం నూరుకుంటూ ఉంటే నీకే పళ్ళు పోతాయి. నీకే షుగరు, బీపీ, అల్సరు, క్యాన్సర్ అన్నీ వచ్చేస్తాయి. ఇది వచ్చిన కూడా ఏం చేయకూడదు. మీరు ప్రపంచంలో ఏదైనా పెద్ద తప్పు చేస్తే ఇదే ఫస్ట్ తప్పు. నేను ఎవరితోనే ఈ మాట చెప్తున్నాను అనుకోండి, వాళ్ళ తర్వాత చర్చికి రావట్లేదు డైరెక్ట్. అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈడు కూడా తిట్టుకుంటా ఉంటున్నాడు మాట. ఏమని? మన రాష్ట్రం పరువు పోయిందని అన్నాడు మనొకడు. మన రాష్ట్రంలోకి కొంతమంది దొంగ సేవకులు వచ్చారండి, వాళ్ళు పరువు పోయిందండి అన్నాడు. మన తెలుగు రాష్ట్రాల్లోకి దౌర్భాగ్యుడైన ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు వచ్చాడండి. ఆ దౌర్భాగ్యుడు స్వస్థతలో అవన్నీ చేసేస్తున్నాడండి అంటున్నాడు. ఎవరండి? ఏమండి ఈ వ్యక్తి కంటెంట్ ఉంది చూసారా, ఈడొక వ్యభిచారి. ఈ మాట చెప్పేవాడు ఎవరు తెలుసండి? ఒక వ్యభిచారు కొంపలకు తిరిగే దౌర్భాగ్యుడు వీడు. రెండోది ఏంటి తెలుసండి? వీడు ఒక వడ్డీ వ్యాపారస్తుడు. రహస్యంగా ఏం చేస్తాడు తెలుసండి? వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఈడు ఎవరిని అన్నాడు తెలుసండి? తెలుగు రాష్ట్రాలకి అవమానం అంటే వీళ్ళ వల్ల. మరి దౌర్భాగ్యుడా, అసలు నీ వల్ల సంఘానికి ఎంత కీడు, నీ భార్య వల్ల సంఘానికి ఎంత నష్టం, నీ పిల్లల వల్ల సంఘానికి ఎంత నష్టం చెప్పు. ఆలోచించవా? ఎవరో దైవజనుడంట. అందుకే దేవుని వాక్యంలో ఉందంటే వారు మహాత్ములను దూషిస్తారంట రాసి ఉంటుంది. వాడు ఏం చేస్తూ ఉంటారంట? వాళ్ళు ఎవరినైనా తిడతారు, ఆఖరి మోషేని కూడా తిడతారు వీళ్ళు. ఆర్ఆర్కే మూర్తి గారిని దూషించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆయన అజాత శత్రువులాగా ఆయన వాక్యాన్ని చెప్పుకుని వెళ్ళిపోయాడు. ఆయన కూడా దూషించేవాళ్ళు ఉన్నారు. యేసన్న గారి మీద నేను విన్న అన్ని ఎవరి గురించి వినమండి, అన్ని ఆయన బ్రతుకుండగా ఆయన తిడతానే ఉన్నారండి, ఆయన మీద మూట కట్టుకుంటానే ఉన్నారండి. కానీ ఆ దైవజనుడికి ఏం అవ్వలేదండి. కానీ తిట్టుకున్న వాళ్ళు మాత్రమే పాడైపోయారండి. తిట్టుకున్న వాళ్ళు మాత్రమే నాశనం అయిపోయారండి. అంటే మీరు దైవజనుడే కదా మాకు వార్నింగ్ ఇస్తున్నారా అనుకుంటా ఉంటారు. నేను మంచి చెప్తున్నాను.
అలా చెయ్యకూడదు అని చెప్తున్నాను. అంటే మాకు అదే ఇష్టం అండి అన్నారనుకోండి, అసలు నేను దాంట్లో ఎటువంటి అభ్యంతరం మీకు నేను పెట్టను. అభ్యంతరం ఏముంది? నేను యథార్థం చెప్తున్నాను, ఉన్నది సత్యం చెప్తున్నాను. మీకు తెలుసు కదా, ఉజ్జా దైవజనుల మీద తిరుగుబాటు చేశాడు కదా. ఏమయ్యాడు ఉజ్జా? సౌలు దైవజనుడి మీద తిరగబడ్డాడు, ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు. కోరాహు, దాతాను, అభిరామ్ అన్న వాళ్ళు ఎవరి మీద తిరగబడ్డారు? మోషే, అహరోనుల మీద తిరగబడ్డారు. ఏమైపోయారండి? భూమి నెరవిడిచి మింగి వేసిందంటది. ఎంత భయంకరం ఆలోచించండి. ఈరోజు అలాంటి దైవోగ్రతకి ఎవ్వరు గురి కాకూడదంటే, ఒకవేళ మీకు ఎవరైనా దైవజనుడు చెడ్డగా తెలిసాడు అనుకోండి, మీకెందుకు? మన భక్తిని మనం యథార్థంగా కాపాడుకోవాలి, మనం సత్యంలో ఉండాలి, మనం సత్య స్థాపకులంగా నిలబడాలి, మనం మన పరిచర్యను, మనతో ఉన్న వాళ్ళని మనం బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకెందుకు? పరుని సేవకుని గురించి తీర్పు నువ్వెందుకు తీర్చడం? అతడు నిలబడ్డమైనా పడిపోవడమైనా తన సొంత యజమానుని పనే కానీ అది మన పని కాదు కదా. ఈరోజు దైవ సేవకుల్ని దూషించే స్వభావం వస్తుంది. 3 వాళ్ళు ఎవరిని దూషింతారండి? దైవ సేవకులు. దావీదేమో పరిగెడుతున్నాడు, సౌలేమో చంపడానికి తిరుగుతున్నాడు. సౌలు గారి కోసం దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా అతనికి మంచి మనసు ఉన్నాయన అని. కానీ దావీదుని గురించి మాత్రం సౌలు తిరుగుతూ ఉన్నాడు చంపేద్దామనేసి. అబ్రహాము భార్య అనే శారాను అబీమెలెకు అనే వ్యక్తి తీసుకుని వెళ్ళిపోతే దేవుడు ఏమన్నాడు సా? అబ్రహామా, అతడు ప్రవక్త, జాగ్రత్త. అతడెవరు? జాగ్రత్త, అతడు ప్రవక్త సుమి. కొంచెం అడుగు ముందుకేసావంటే నువ్వు చాలా ప్రమాదంలో పడతావు. అతడు దైవజనుడు, అతని జోలికి వెళ్ళకో. అతడు ప్రవక్త, అతని జోలికి వెళ్ళకో. అతడి వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది. కానీ మీరు అడగవచ్చు, మరి ఏమండి, మరి అబద్ధికులు ఉన్నారు కదండి, మోసగాళ్ళు ఉన్నారు కదండి. మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. నాకు తెలుసు. సేవనే ముసుగు వేసుకొని దొంగ పనులు చేసే, సేవనే ముసుగు వేసుకొని వ్యభిచార తత్వం చేసే దౌర్భాగ్యపు సేవకులు ఎంతోమంది ఉన్నారు. నేను కాదని చెప్పట్లా. కానీ వాళ్ళెవరో పరిశీలించండి, వాళ్ళెవరో గుర్తుపట్టండి, వాళ్ళకి దూరంగా వచ్చేయండి. వాళ్ళ గురించి మనకొద్దు, వాళ్ళ గురించి మనకొద్దు. వాళ్ళు తప్పు చేస్తున్నారు తెలిసింది మనకి. వాళ్ళ నుంచి దూరం అయిపోండి, వాళ్ళ నుంచి ప్రత్యేకించబడండి. ఎవరు దైవజనుడు అమంటది? మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు నిజంగా దైవజనుడు. మన ఇంటికి వస్తే వెళ్తాను అంటే అతను నిజంగా దైవజనుడు. అతడు దేవుని కోసం పనిచేస్తున్న దైవజనుడు. కాబట్టి అతనికి మనం ఏమైనా చేయాలంటది ఆవిడ. వెంటనే ఒక గది కట్టి ఆ గదిలో కావాల్సిన సామాగ్రులన్నీ ఏర్పాటు చేశారు వాళ్ళకి. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు నిజంగా దైవజనుడు. ఈ నిజముగా దైవజనులైన వాళ్ళని కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు తెలుసండి? దూషిస్తూ ఉంటారు, తిడతా ఉంటారు, అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఏం అనకూడదు అందరినీ. ఇంకా వాళ్ళు ఎంత దిగజారిపోతారంటే, వాళ్ళ పాపం చేయడం నేను కళ్ళారా చూశానంటారు వీళ్ళు. ఎందుకు? కోపం, అసూయ అండి. ఎంత కోపమో, ఎంత ద్వేషమో వాళ్ళకి. అభిషేక ఆరాధన పండుగ జరుగుతుంది, 7వ సంవత్సరం జరుగుతుంటే కొంతమంది ఒక స్థలంలో కూర్చుని ఉన్నారంట. కూర్చునుంటే వాళ్ళందరూ అనుకుంటున్నారంట ఏమనంటే, షాలేం రాజు ఉన్నాడు కదా,
అసలు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది శాలేపురాజు గారి? వాళ్ళకి ఎంత డౌటో. మనకేమో ఏమాత్రం ఆగదు. పావులో ఉందంటే రూపాయి ఖర్చు పెట్టి రూపాయి చూపించేస్తాం. ఎప్పుడు సేవకుడు ఏం చేస్తాం తెలుసా? నాకేమీ లేదు, నేను ఎలా ఇబ్బంది పడిపోతున్నాను, అసలు మీరు మొత్తానికి మీరు చెయ్యాలి అని చెప్పేసి ఇంక ఇదే పాఠం. మన స్టోరీ ఎలా ఉంటుందంటే, పావులో ఉంటే రూపాయి ఖర్చు పెట్టేస్తాం. ఓ అది చూసి ఇది చేసి చూసి వాడికి కనుడుతుంటే ఇంత చేస్తున్నాడంటే ఏమి లేకుండా చేస్తున్నాడా? ఇంత చేస్తున్నాడంటే ఎంత వస్తే ఎంత చేస్తుంది? చాలామంది సేవకులు సేవకు దశభాగం ఖర్చు పెడతారు. ఏ భాగం? దశమ భాగం ఖర్చు పెడతారు సేవకే. దశమ భాగం ఖర్చు పెడితే ఏమవుతాయి పనులు? దశమ భాగం ఖర్చు పెడతారు. మనకి ₹1,00,000 వస్తుంటే దాంట్లో 10,000 ఖర్చు పెడుతున్నాం. అంటే ఇతను ₹1,00,000 ఖర్చు పెడుతున్నాడంటే ఇతనికి ఎంత వస్తున్నట్టేక? ఒరే పెచ్చోడా, నీలాగా అందరూ దశమ భాగం ఖర్చు పెట్టరు. ఉన్నాయి లేని తుడుచుకుని ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. లేని కూడా తీసుకొచ్చి ఖర్చు పెట్టి కలిగే సేవకులు కూడా ఉంటారు. అందరూ నీలా ఉంటారని నువ్వెందుకు అనుకోవాలి? వాళ్ళందరూ కూర్చొని అనుకున్నారట, ఇతనికి అమెరికాలో కొంతమంది ఉన్నారు. ఎంతమంది? మరి ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళు చర్చిలో వాళ్ళు 2 అమెరికా, ఆ అమెరికా వాళ్ళు అంట అలా అందరికీ చెప్పుకునంట, ఆ చెప్పుకుని ఒక అమౌంట్గా చేసంట ప్రతి నెల నాకు పంపుతూ ఉంటారంట. గల్ఫ్ కంట్రీస్లో కొంతమంది ఉన్నారంట. నిజంగా గనక అదే కానీ జరగాలి, వాళ్ళ మాట నిజం అవ్వాలి, అది జరగాలి. నిజంగా వాళ్ళ మాట నిజం అవ్వాలి, అది జరగాలి. ఇక మామూలుగా ఉండదు, ఇక మామూలుగా ఉండదు. అంటే వాళ్ళ మీద అన్నాం, వాళ్ళ మాట ఫలించిందని వాళ్ళకి కూడా తెచ్చి బట్టల చేత పెట్టి వాళ్ళకి కూడా మంచి కవర్లో కానుక పెట్టిస్తాను. ఎందుకంటే మనం అసలు డబ్బులుంటే అసలు ఆగలేం, మనం లేకపోతేనే మనం ఆపలేరు ఎవరండి. వాళ్ళంట ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారంటే, ఒక అతను వచ్చి అంటున్నాడు నాతో, అన్న నిజంగా మీకు డబ్బులు వస్తున్నాయి అన్న పైనుంచి అన్న. నాకు కూడా అనుమానం వచ్చిందన్న మీరు చేసే పనులకి అన్నాడు. నా గురించి బాగా తెలుసు నాయన అతను. నాకు కూడా అనుమానం వచ్చిందన్న, వాళ్ళు చెప్పినవన్నీ నిజాలేమో అని డౌట్ వచ్చిందన్న అన్నాడు. ఓరి నాయన, నా గురించి బాగా తెలిసి నీకే డౌట్ రావడం ఆశ్చర్యం లేదు. నా దగ్గర చర్చిలో కూర్చున్న వాళ్ళకి వస్తుంది అనుమానం. ఎక్కడో ఉన్నా నువ్వు ఎప్పుడైనా నన్ను పరిశీలిస్తావు అన్నయ్య, తెలుసు నీకు రావడం పెద్ద విశేషం కాదు, కానీ మా చర్చిలో కూర్చున్న వాళ్ళకి వస్తుంది అనుమానం. అందుకని నేను దాని గురించి పెద్దగా పట్టించుకునేది ఏమీ లేదు. ఏం చేసేది? పోన్లే, వాళ్ళ నోటి వాక్యం ఫలించాలి, వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత. ఏమంటే తప్పు కదండి.